హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి స్ట్రీట్ ఫుడ్లో ఉన్నాం, అమీర్పేటలో. సార్ మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం, అలాగే ఇక్కడ ఉన్న పబ్లిక్తో రివ్యూ కూడా తీసుకుందాం. రండి. ఎప్పటి నుంచి తింటా ఉంటారు టిఫిన్ దగ్గర? ఇప్పుడు వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన మంచిగా అంటే 23 సంవత్సరాల నుంచి బండి పెడుతున్నారంట. అది చూసినా, ఇంతకుముందు చూస్తున్నా, చాలా సార్లు చూస్తున్నాం. ఓకే బ్రో, ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? టిఫిన్ చేసే ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది బ్రో. అంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ? బాగుంటుంది. టేస్ట్ చట్నీ బాగుంటుంది, వేడి వేడి గరం గరం ఇస్తారు, చాలా బాగుంటుంది బ్రో. నేనైతే చూడబట్టి ఒక 3-4 ఇయర్స్ నుండి చూస్తున్నాను, చాలా బాగుంటుంది ఇక్కడ. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి స్ట్రీట్ ఫుడ్లో ఉన్నాం, అమీర్పేటలో. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. 23 సంవత్సరాల నుంచి ఈ పునుగుల బండి నడిపిస్తున్నాడు మన సారు. 23 సంవత్సరాల నుంచి పునుగుల బండి మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆదిత్య ఆర్కేడ్ పక్కనే ఉంటుంది. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా నడిపిస్తున్నారు వెళ్ళి కలుపుకుందాము. అది కాక ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, బజ్జీలు ఉన్నాయి, పునుగు ఉన్నాయి, సమోసా, అన్ని చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి కలుపుకుందాము. వెళ్దామండి. అన్నా నమస్తే. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీ పేరేం పేరేనా? భీమారావు. ఎప్పటి నుంచి టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారన్న మీరు? 22 ఏళ్ళు 23 ఏళ్ళు అవుతుంది. 23 సంవత్సరాలు నడిపిస్తున్నారు. అంటే ఇంత కన్సిస్టెంట్గా ఎలా నడిపిస్తున్నారు? ఎందుకంటే నోరు మంచితనంగా ఉంటే ఊరే మంచి అంట. అందరితో మంచితనంగా ఉండడం మనకు తెలుసు. అంతే, మనం ఎవరితో గొడవ పడడం చేయడము, ఎవరు ఎదిరించడం అలాంటివి ఏముంటాం మనకు. అది ఎవరితో మనం గొడవ పడరాలు కానీ, ఏదైనా చేయడాలు కానీ, ఏం కానీ అలాంటివి ఏమి చేయము. ఎందుకంటే ఎవరైనా కావాలంటే సాయం చేస్తాము, అంతే మాకు తెలిసింది. అంటే ఇంత పెద్ద మెయిన్ రోడ్లో పెట్టారు కదా, మెట్రో స్టేషన్ దగ్గరలో ఆదిత్య ఆర్కేడ్ ఆపోజిట్, ఎంత రష్ ఉండే ఏరియా, ఇంత పెద్ద రష్ ఏరియాలో మీరు ఎలా పెట్టారు? ఒకవేళ పెట్టినా సరే పోలీస్ పర్మిషన్ ఎలా దక్కే మీకు? పోలీస్ పర్మిషన్ అంటే వాళ్ళు మామూలుగా వేసుకెళ్తారు, కేసులు రాస్తూ ఉంటారు. కేసులు కట్టుకోవాలి, రావాలి. కేసులు కట్టుకొని వచ్చిన తర్వాత నెలకు వారానికో నెలకో రాస్తారు కేసులు. అయితే కేసులు పోయి కాసి వెళ్ళి కేసు కట్టుకొచ్చుకుంటారు. అది తెచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నడుపుకుంటున్నాం. అది మన దగ్గర మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పు ఒకసారి. మిరపకాయ బజ్జీ, ఎగ్ బోండా, పునుగు, అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ, మసాలా వడ, ఆలు బోండా, కాన్ సమోసా, ఉల్లిపాయ సమోసా, ఆలు సమోసా, ఉల్లిపాయ బజ్జీ, ఇవి మన దగ్గర. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఫ్రెష్ ఏం వేస్తున్నావు మా కోసం? మిర్చి బజ్జీయా? మిర్చి బజ్జీ వేస్తుంటే నోళ్ళలో లప ఆడుతుంది నోరు కూడా, నాది కూడా. మన దగ్గర స్పెషల్ ఉండే ఐటమ్ ఒకటి చెప్పన్నా. ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీ ఎక్కడ నుండైనా వచ్చి తినేసిపోతారు. స్పెషలే మనకి. చేయండి, బంజారా రాయాల్సినట్టుగానే వచ్చి పార్సల్ పట్టుకెళ్తారు. ఫిలింనగర్ నుండి బంజారా రాయాల్సినట్టు అక్కడ నుండి వచ్చి మన దగ్గర పార్సల్ పట్టుకెళ్తారు. 10 ప్లేట్లు 5 ప్లేట్లు అట్లా. టేస్ట్ బాగుంటామని నీ దగ్గర వచ్చి బండ్లో కార్లు వేసుకొని వచ్చి పార్సల్ పట్టుకొని పోతుంటారు. అది ఇప్పుడు 20 ప్లేట్లు పునుగు కట్టే కదా మీ ఎదురుగే. పునుగు పోతుంది, ఉల్లిపాయ చికెన్ బాగానే పోతుంది. కాకపోతే టైం సరిపోక చల్లిస్తున్నది. పునుగు బాగుపోతుంది. క్వాలిటీ బాగుంటే ఏడున్న వస్తారు మనకు. మెయిన్ క్వాలిటీతో పని. మన దుకాణంలో పిండి తీసుకొచ్చి వేసామనుకో, అది మనకు లాసు. వచ్చేవాళ్ళు తినేవాళ్ళు, ఇవాళ తినేవాళ్ళు రేపు రారు. అది మనం పట్టించుకొని చేసామనుకో నీట్గా ఉంటుంది ఐటమ్స్. క్వాలిటీ కట్టెక్కించుకో, ₹1 అడిగి తిను. క్వాలిటీ లేనప్పుడు ఏం చేస్తావు? అది ఎంత పెట్టినా వేస్తే మనకు. అది అట్లా మనం క్వాలిటీ కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తాము. ఏడున్నా ఎక్కడున్నా పబ్లిక్ మనకు. మళ్ళీ ఎక్కడెక్కడో పోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తినిపోతారు. అన్న నీ ఉల్లిపాయ బజ్జీ గురించి వచ్చామన్నా అనికేసి, సరే అమ్మా అని చెప్తా. అది వర్కర్స్ మొత్తం ఎంతమంది ఉంటారు మన దగ్గర? మా దగ్గర ఉండేది ఒక అబ్బాయి. మీ మౌడి పిల్లలు ఇద్దరే కష్టపడతాము. 2 మౌడి పిల్లలు కష్టపడతారు. 2 పిల్లలు నాకు. ఒక అమ్మాయి మ్యారేజ్ చేసిన, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. ఇక అబ్బాయి కూడా సహాయం చేస్తూ ఉంటాడు మీకు? అప్పుడప్పుడు ఇట్లా వచ్చి స్కూల్ నుండి వచ్చి సాయం చేస్తాడు. స్కూల్ 8వ క్లాస్ అబ్బాయిది. అది అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయి మ్యారేజ్ చేసేసిన. అది చేస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మా ముగ్గురు బతికేది. అది అంటే ఇప్పుడు సుమారు రోజుకి ఎంత వ్యాపారం జరుగుతుంది మన దగ్గర? సుమారు అంటే ఇంకో 10,000 10 అదే టార్గెట్. 15 గ్యారెంటీ. 10 అయితే మినిమం. 15,000 అయితే ఖచ్చితంగా, అంటే ఒక్కోసారి 15,000 దాటిదంట. 10,000 అయితే గ్యారెంటీ దాటిదంట. మంత్లీ అయితే ఒక సుమారు 1 లక్ష 2 లక్షలు దాని వెళ్ళవచ్చునా? అంతా కాదు కానీ రోజు 10,000 పెట్టుకో అంతే. మంత్లీకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి పెద్ద వ్యాపారాలు ఉండవు. తెచ్చినట్లే వ్యాపారాలకి దానికి మన జీతాలు మందం మిగులుతాయి అంతే. అది 1 లక్ష అయితే పోవు అంటే నెల మనం
చేసుకునే వ్యాపారం బట్టి ఉంటుంది అంతే. ఓ నెల బాగుంటుంది, ఓ వారం బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది అన్ సీజన్ అంతా సంబరం. ఆ టైంలో యాడ్ ఉంటుంది, మనకి వ్యాపారం ఉంటుంది. అంతా కూల్ డ్రింక్స్, ఇవేది జ్యూసులు, కొబ్బరి బొండాలు అట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. ఐస్ క్రీములు ఈ 4 నెలలు అన్ సీజనే మాకు. తర్వాత దాని తర్వాత వ్యాపారం అనేది ఓ 4 నెలలు 8 నెలలు బాగుంటుంది మాకు. అది ఇక జరగాల్సింది జరిగింది. చూసాం కదా, ఇప్పుడు అన్నతో మాట్లాడాం. అన్న వ్యాపారం అయితే దాదాపు రోజుకి 10 నుంచి 15 వేల రూపాయలు జరుగుతుందంట. ఇది సీజన్ లెస్ కాబట్టి, అంటే సీజన్ లేదు కాబట్టి అయినా సరే డైలీ 10-12 వేలు బిజినెస్ జరిగిద్దంట. అదే సీజన్ ఉంటే 20 వేలు జరిగిద్దంట. ఎట్లయినా సరే నెలకు వచ్చేసి అన్నకి ఒక 1 lakh నుంచి అబో మిగిలొచ్చంట. ఈ చూస్తున్నారు కదా, ఈ యాప చెట్టు కూడా అన్న వేసాడంట. ఇది వచ్చేసి 6 years బ్యాక్ వేసాడంట. ఇప్పుడు ఈ అన్నయ్య చెట్టు వేస్తే వాళ్ళకి ఇప్పుడు నేడొస్తుంది అదే చెట్టు. మన దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర టిఫిన్ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం. అలాగే ఇక్కడ ఉన్న పబ్లిక్తో రివ్యూ కూడా తీసుకుందాం. రండి అన్న. నమస్తే అన్న. బోలన్నా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ లోకల్. ఎప్పటి నుంచి తింటా ఉంటారు టిఫిన్ దగ్గర? ఇప్పుడు వచ్చినా అన్న, ఫస్ట్ టైం వచ్చినా. మంచిగా అంటే 23 సంవత్సరాల నుంచి బండి పెడుతున్నారంట. అది చూసినా, ఇంతకుముందు చూసినా, చాలా సార్లు చూసినా. మరి ఇప్పుడు దాకా తినలేదు, ఫస్ట్ టైం వచ్చిన. ఇప్పుడు పని మీద వచ్చినా తినొచ్చిన. మంచిగా టేస్ట్, మంచిగా. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? మంచిగా అన్న. టేస్ట్ అడగలేదు, ఏం లేదు, ఏదో మామూలుగా ఉన్నాయి. మంచిగా టేస్ట్. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? మాచర్ల. మాది కూడా అక్కడే. మాది పిడురాల పల్నాడు. మాది కూడా మాచర్ల. ఓకే బ్రో, ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? టిఫిన్ చేసావు, ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది బ్రో. ఏమైంది అన్నావు? బజ్జీ, సమోసా అండ్ పునుగులు అన్నీ తిన్నావు? అన్నీ తిన్నావు. సన్నగుండా అన్ని పట్టినాయి కడుపులో. మరి లావాలి కదా బ్రో. టేస్ట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి తినాలి కదా. ఎప్పటి నుంచి వస్తాం ఇక్కడికి? మేము 1 వీక్ అవుతుంది. అది ఈ బండి 23 సంవత్సరాల నుంచి పెడుతున్నారు అంట కదా. అంటే మాకు తెలియదు అది, కానీ అసలు నుంచి ఇక్కడికి వచ్చాం. టేస్ట్ బాగుందని. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షునార్ బ్రో. దిల్సుఖ్ నగర్. అంటే ఎప్పుడే వస్తూ ఉంటారు? ఇప్పుడే రావడం? అంటే వస్తుంటాయి ఇక్కడ, ఈ ఏరియాకి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ వస్తుంటాయి. అంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ? బాగుంటుంది టేస్ట్. చట్నీ బాగుంటుంది, వేడి గరం ఇస్తారు. చాలా బాగుంటుంది. అంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ? బాగుంటుంది టేస్ట్. చట్నీ బాగుంటుంది, వేడి గరం ఇస్తారు. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ అంటే ఇదే ఇష్టం, పునుగులు ఇష్టం చాలా. ప్రైస్ ఎలా ఉంటాయి? ప్రైస్ 30 రూపీస్ బ్రో. ఏదైనా 30 రూపీస్. ఎక్కడైనా ఇంకా రీజనబుల్ అదే నడుస్తుంది కదా. మన హోటల్కి వెళ్ళిన అదే టేస్ట్. ఇంకా చెప్పాలంటే ఇక్కడే బెటర్ ఉంటుంది. చట్నీ ఫ్రెష్ ఉంటుంది, అన్ని ఫ్రెష్ ఉంటుంది. అంటే వీళ్ళు 23 years నుంచి బండి నడుపుతున్నారంట. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది బ్రో. నేనైతే చూడబట్టి ఒక 3-4 years నుండి చూస్తున్నాను. చాలా బాగుంటుంది ఇక్కడ. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుంది. టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పండి. చూసాము, విన్నాము. 23 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంట మీ ఇద్దరే. ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంత భగవంతుడు ఇచ్చింది అన్న, ఏం లేదు. మా పిల్లలని చూసి మేము కష్టపడతాం అంతే. పిల్లల్ని చదివించుకోవాలని ఆశతోనే కష్టపడుతున్నాము. అది హోటల్ బిజినెస్ అంటే కడుక్కోవాలా, వేసుకోవాలి. ఇద్దరమే చేసుకుంటాం అన్ని పనులు. వైఫ్ అండ్ హస్బెండే చేసుకుంటాం. మేము ఇద్దరమే చేసుకుంటున్నాం. ఇన్నేళ్ళ బట్టి ఎవరు పనులు లేరు మా దగ్గర. మేమిద్దరమే కష్టపడి చేసుకుంటున్నాము. ఏ రోజు మీకు ఈ వ్యాపారంలో గొడవలు రాలేదు మీ ఇద్దరికి? ఇప్పుడు గొడవలు రాలేదు సార్. ఎక్కడా గొడవ లేదు, ఏం లేదు. ప్రశాంతంగానే అన్నీ చేసుకొని వెళ్ళిపోతానే ఉంటాము. అది ఇప్పుడు 23 ఏళ్ళంటే కోటీశ్వర్లు అయిపోయారు మీరు. అంటే ఇది కోటేశ్వర్లు ఏం కావాలమ్మా. పాపకు పెళ్లి చేసినాము, బాబుని చదువుకుంటున్నాడు. ఇప్పుడు మేము అద్దెళ్ళల్లోనే ఉంటున్నాం. ఇంతవరకు మాకంటూ ఏమీ లేదు. అది అంత సొంత లేటు. నాది నేటివ్ ప్లేస్ గుంటూరు. మా హస్బెండ్ది వచ్చి తెలంగాణ. నాది గుంటూరు, మా హస్బెండ్ది తెలంగాణ. అది ఎలా ఉంది మరి హైదరాబాద్ మీకు? హైదరాబాద్ మంచిగానే ఉందమ్మా, బాగానే ఉంది. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరు హైదరాబాద్ వదులుకోరు, ఎందుకంటే బతుకు తెరువు చూపిస్తుంది మనకి హైదరాబాద్. హైదరాబాద్ మంచిగా ఉంటుంది మనకి అన్నిటికీ. పల్లెల చదువులకు కానీ దేనికైనా బిజినెస్కైనా అన్నిటికైనా బాగుంటుంది హైదరాబాద్ మనకి. అది మన దగ్గర ఇప్పుడు స్పెషల్ ఐటమ్ ఏంది ఉంటే మాకు ఒకటి స్పెషల్ ఐటమ్ తినండి. మీరు చెప్పండి ఒకసారి, మాకు కూడా టేస్ట్ చెప్తే మాకు కూడా తెలుస్తుంది. మీరు మమ్మల్ని తిట్టుకుంటున్నారా? ఎందుకైతే 23 సంవత్సరాలు నడుస్తుందంటే టేస్ట్ బాగుంటే నడుస్తుంది కదా. మేము తింటే మాకు నచ్చటం వేరు, జనాలకు నచ్చటం వేరు. అందుకే అన్న, ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, మీరు కూడా వాళ్ళని అడిగి తెలుసుకోండి. మా అంతటా మేము చెప్పుకునేది కాదు. మాది మేము గొప్పలు చెప్పుకోకూడదు. కస్టమర్ చెప్పాలి, కస్టమర్ లైక్ చేయాలి మనల్ని. అది సరే. మన దగ్గర ఏ స్పెషల్ ఉండదు ఒక ప్లేట్. చూసారు కదా, ఇప్పుడే మనకు అక్కిచ్చింది లెమన్ పిండి కూడా మరి టేస్ట్ చేయమంటుంది. లెక్కరి సరిపోతుంది. థ్యాంక్ యూ.
వీళ్ళ దగ్గర ఇది ఫేమస్ అంట, అడిగిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. బోండాను ఇది ఫేమస్ అండి మీ దగ్గర. పునుగులు ఫేమస్, విజయవాడలో కూడా పునుగులు ఫేమస్ బాగా. ఎట్లా ఉంది భయ్యా? ఒకసారి తింటే మళ్ళీ నేను వదలవు బ్రో. ఖచ్చితంగా మీరు అమీర్పేట రావాలి. మెట్రో దగ్గరనే ఉంటుంది షాపు. ఆదిత్య ఆర్కేడ్ పక్కనే ఉంటుంది. బజ్జీ చూస్తుంటే మీకు నోరు ఊరుతూ ఉంటుంది నాకు తెలుసు. ఖచ్చితంగా మీకు ఈ బజ్జీ కావాలంటే ఇక్కడ రావాల్సిందే, అంత బాగుంది. చాలా బాగుంది. వంక పెట్టకూడదు ఈ బజ్జీకి. ఘాటుగా ఉల్లిపాయ నిమ్మకాయ మిక్స్ చేసి తినంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుంది మంటగా. ఓకే, ఇది వచ్చేసి ఎగ్ బజ్జీ అంట. ఎగ్ బజ్జీ ఇది ఎగ్ బజ్జీ మందు బాబులకు ఇష్టమైంది. ఎట్లా ఉంది భయ్యా? బోరానుంది భయ్య. వీళ్ళ దగ్గర ఉల్లిపాయ బజ్జీ బాగుంది. ఉల్లిపాయ బజ్జీ టేస్ట్ బాగుంది. సేమ్ కుమారి అండి లాగా మాట్లాడుతుంది ఎక్కడ కూడా. ఓకే, మన దగ్గర ఇంకా ఏమున్నాయి? పునుగులు ఉన్నాయన్న, చిన్న సమోసాలు ఉన్నాయి, ఆలు బజ్జీ ఉంది. ఓకే ఓకే, 2 పునుగులు బ్రో, ఎక్కువ 2 పునుగులు అండి. చూసాం కదా, విజయవాడలో ఫేమస్ ఏంటంటే పునుగులు అంటారు. ఈ అమీర్పేటలో ఫేమస్ ఏంటంటే ఎక్క దగ్గర పునుగులు కూడా ఫేమస్ అంట. వచ్చిన వాళ్ళందరూ బిచ్చి బజ్జీ కంటే పునుగే ఎక్కువ చెప్తున్నారు. అంటే తెస్తారు అయిపోతున్నాయి, అంత ఫాస్ట్గా అయిపోతుంది. మేము వచ్చినప్పుడే ఒక 5-6 సార్లు బండిలో బయట తీసేశారు. ఎంత బాగుంటే అది తింటున్నాను పబ్లిక్, చూడండి మీరే. ఎట్లా ఉంది భయ్యా? వీళ్ళు ప్రతి దాంట్లో మ్యాండేటరీగా ఆనియన్స్ వేస్తున్నారు, ప్రతిదానికి. ఆనియన్స్ ఎంత రేటు ఉన్నా కూడా కస్టమర్ ఫస్ట్ అడిగేది ఆనియన్స్ అడుగుతారు. అవి ఏ టైంలో ఎంత రేటు ఉన్నా కూడా కొన్ని తెచ్చి వాళ్ళకి వేస్తాం. ఎందుకంటే కస్టమర్ మనల్ని లైక్ చేస్తేనే మనం కూడా బాగుంటాం, బిజినెస్ పెరుగుతుంది. అందుకని చెప్పి ఆ నిమ్మకాయలు కానీ ఆనియన్స్ కానీ ఏవి రేటు ఉన్నా కస్టమర్ అడిగింది లేదు అనుకుంటే ఇస్తాం. అదే ఒక మిర్చి బజ్జీ కాకుండా పుండుకు వేస్తున్నారు, మామూలుగా అన్నిటికీ అదే చెప్తుంది. నేను కూడా పుండుకు కూడా తింటే ఏదో జారిపోతుంది నోట్లో అట్టగా. పుండుకు చాలా బాగుంది. రెడీ? ఇది వచ్చేసి ఆలు బజ్జీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అది కూడా ప్రతి ఒక్కటి ఏది తిన్నా సరే జారిపోతుంది నోట్లో అట్లాగా. దాంతోపాటు ఆనియన్స్ డెడ్లీ కాంబో. అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది అనుకున్నా. టేస్ట్ క్వాంటిటీ మంచిగా ఇస్తున్నారు వీళ్ళు. ఏది తిన్నా సరే 15 రూపాయలు. సమోసా కూడా ఉంది. సమోసా ప్రేమికులు కూడా అన్నీ ఉన్నాయి. లావు సమోసాలు ఉన్నాయి, బొడ్డు సమోసాలు 2 ఉన్నాయి. ఇది వచ్చేసి పప్పు వడ అంట. ఎలా ఉందో టేస్ట్ అది. ఇది కూడా ఇవన్నీ కొత్తవి ఏం కాదు, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ దగ్గర ఒక మార్క్ ఉంది, 23 years నుంచి నడుపుతున్నారు ఈ హోటల్. దానికోసం ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడ తినాలి, టేస్ట్ చేయాలి. సో నాట్ ఏ మ్యాటర్, 23 years అండి. నేను వచ్చిన దగ్గర నుంచి 23 సంవత్సరాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే అంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒక చిన్న హోటల్నే కదా, ప్రతిదీ ఏదైనా సరే. అందుకని నేను మాట్లాడే ప్రతిసారి 23 సంవత్సరాలు నేను అంటున్నాను. బ్రో హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాచలం. ఇక్కడ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. హాస్టల్ అమీర్పేటలో ఉంటాను. హాస్టల్లో ఉంటాను. ఏం కోర్స్ ఏం తీసుకోవడానికి వచ్చా? ఫుల్ స్టాక్ తీసుకుంటున్నా. ఎప్పటి నుంచి వస్తున్నా టిఫిన్ సెంటర్కి? జస్ట్ ఈరోజే వచ్చా. పర్లేదు, బాగానే ఉంది. టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ బాగానే ఉంది. ప్రైజ్ తెలియదు, ప్రైస్ ఎంత ఇంకా అడగలేదు. ఇంకా అడగలేదు. ఫస్ట్ టైం వచ్చారు అంటే చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. అక్క, వచ్చిన వాళ్ళందరినీ అడిగాము, ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. ఎవరో కొంతమంది ఉంటారు కదా, అది బాగాలేదు ఇది బాగాలేదని, అలా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా నీకు? నాకు ఎవరు చెప్పినట్టు లేరండి. ఇప్పటిదాకా 23 సంవత్సరాల్లో ఇది బాగా అది బాగాలేదని కంప్లైంట్ ఒక్కడు కూడా రాలా మాకు. ఎవడో ఉంటారు కదా అలాంటి. ఎవరు చెప్పలేదు. అది
మాకు ఇప్పటిదాకా ఎందుకంటే ఏ రోజు ఐటమ్ ఆ రోజే ఫ్రెష్గా తీసుకొస్తాం. ఏమైనా మిగిలిపోయినా ఇక్కడ వాచ్మెన్ వాళ్ళకో అడుక్కునేటోళ్ళకో ఎవరికో ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోతాం. అంతేగాని ఇంటికి తీసుకెళ్ళడం అవి మరుసటి రోజు పెట్టడం అట్లాంటివి ఏమి ఉండదు మా దగ్గర. అంతా ఫ్రెష్గా వస్తుంది ఐటమ్ ఇంటి దగ్గర నుంచి. అది నేను ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు కదా, నేను టేస్ట్ చేసి అన్నీ బాగానే ఉన్నాయి. నాకు అల్టిమేట్ నచ్చిందంటే పునుగు బాగా నచ్చింది మీ దగ్గర. థ్యాంక్ యూ అన్న. మీకు అందరూ చెప్తున్నారు కదా మిర్చి బజ్జీ ఫేమస్, అది ఫేమస్ అని. నాకు పునుగు బాగా నచ్చింది. పునుగులు అన్ను మిర్చి ఎక్కువ ఫేమస్ అన్న ఇక్కడ. అది అది అదే చెప్తున్నా, అన్నిటికన్నా పునుగు బాగా నచ్చింది. అన్ని తిన్నా కదా, అన్నిట్లో కొంచెం కొంచెం టేస్ట్ చేసినా సరే పునుగు అట్లా నోట్లో వేసుకోగానే జారిపోతుంది. అంటే అవి ఎలా స్పెషల్ ఏముంది? అవి మినపప్పు దోశ, మన దోశ పిండిలానే మినపప్పు ఎక్కువ ఉంటుంది దానిలో క్వాలిటీ. మినపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తాయి. అది అదే నోట్లో పెట్టుకుని వెంటనే జారిపోతుంది. చట్నీ కూడా బాగా ఫ్రెష్గా ఉంది. చట్నీ కూడా పల్లీలు రోస్టెడ్ పల్లీలు వేస్తాము. అది కానీ శనగపప్పు వేయరా? శనగపప్పు తక్కువ, పల్లీలు ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు మీకు ఖర్చు ఎక్కువ అయింది కదా? పర్వాలేదు, మన ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు కానీ కస్టమర్ లైక్ చేయాలి మనల్ని. అది సరిపోతుందా వచ్చేదానికి ఖర్చు పెట్టేదానికి? సరిపోతుంది అన్న. ఎంతనికి వేసారు ఇప్పుడు దాకా? సుమారు ఒక మాట చెప్పండి, ఎంతనికి వేసారు? మేము ఎందుకంటే ఏం వేసుకోలే అన్న. ఈ కరోనాకి చాలా చితికిపోయి అప్పుల పాలైపోయినాం. అది అది కరోనా దెబ్బకి అప్పులైనాం. దాని గురించే ఇంకో కష్టపడి ఇంకోటి ఏదైనా ప్రయత్నం చేద్దామని చూస్తున్నాం. అది ఇది కాకుండా ఇంకేదైనా ప్రయత్నం చేసుకుందామని చూస్తున్నాం. ఈ బండి పేరు ఏం పేరు? వాళ్ళకి జనాలు తెలియదు ఏం బండి అది? అరుణ మిర్చి పాయింట్. అరుణ మిర్చి పాయింట్. అరుణ మిర్చి పాయింట్ అంట. అది చూసుకో, క్యాప్చర్ చేసుకో సారీ. ఈ బండి పేరు వచ్చేసి అరుణ మిర్చి పాయింట్ అంటే ఇది ఎగ్జాక్ట్గా మెట్రో దగ్గరనే. ఇది బిల్డింగ్ పేరు ఏం పేరు? ఈ బిల్డింగ్ పేరు ఆదిత్య ఎన్క్లేవ్ ఆపోజిట్లో ఉంటుంది. ఆదిత్య ఎన్క్లేవ్. ఆదిత్య ఎన్క్లేవ్. ఓకే, ఆదిత్య ఎన్క్లేవ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఏసీ టాయిలెట్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఏసీ టాయిలెట్స్. ఓకే ఓకే, ఇదే. ఓకే. సో చూసాం కదా ఇప్పుడే అరుణ మిర్చి పాయింట్ దగ్గర వచ్చాము. మన మిర్చి బజ్జీ టేస్ట్ చేసాము, బోండా టేస్ట్ చేసాము, పచ్చిపప్పు సంబంధించిన ఒక చెక్క కూడా టేస్ట్ చేసాము, మళ్ళీ ఎగ్ బజ్జీ టేస్ట్ చేసాము, అన్ని టేస్ట్ చేసాము. వాళ్ళు ఇచ్చి మొత్తం ప్రతి టేస్ట్ చేసాము. నాకు అన్నీ బాగానే నచ్చింది. బట్ అల్టిమేట్గా పునుగైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నోట్లో వేసుకుని జారిపోతుంది. 23 సంవత్సరాలు నడుపుతున్నారు. టేస్ట్ చాలా బాగుంది, క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది. మెయిన్ క్వాలిటీ ఇక్కడ రోడ్డు మీద పెడుతున్నా సరే క్వాలిటీగా బాగుంది కాబట్టి జనాలు చాలామంది వస్తున్నారు. చలో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫిల్మింగే బాయ్.